ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఒక నిర్మాణం చూశానమ్మ. వాస్తువు చాలా బాగా కట్టుకొని నిర్మాణం చేస్తున్నారు. కానీ తూర్పులో ఉన్న ఇల్లు కంటే కూడా 1 అడుగున్నర హైట్ డౌన్ చేసుకున్నారు. మనం ఎక్కలేము వాళ్ళకంటే. ఇప్పుడు ఉదాహరణకంటే తూర్పు ఫేస్ ఇల్లు ఇదన్నది, ఎదురుగా పడమర ఫేస్ ఇల్లు వాళ్ళది ఉంటుంది. దానికంటే ఇది 1 ఇంచు డౌన్ హైట్ ఉండాలమ్మా. 1/2 ఇంచ్ అయినా హైట్ ఉండాలి. అలా కాకుండా మనం అంత హైట్ మనం అవసరం లేదని చెప్పేసి తెలిసి తెలియకో వాళ్ళకు 2 అడుగులు డౌన్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇది డౌన్ చేసేసుకున్నారో, ద్వారబంధనం చేసుకొని పనులు స్టార్ట్ చేసేసారో, అప్పటి నుంచి ఆ పనులన్నీ చాలా ఆలస్యం అవుతూ, అలాంటి గృహాలకి ఏంటంటేనమ్మా గృహకర్తృ దోషం అనేది ఏర్పడుతుంది. తద్మూలంగా ఏమవుతుందంటే వాస్తు పీడించడం ద్వారా రాబోయే రోజుల్లో ఆస్తులు, సంపద, యజమాని వ్యక్తిత్వ విలువలు అసమర్థుడుగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని వందల మందికి నేను చూశానమ్మా గృహకర్తృ దోషం ద్వారా. ఎందుకు మనం ఇలా మనం చూయించుకొని మనం ఎత్తు ఎంత పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, మన పరిసరాలు ఎలా ఉన్నాయి. ఇంకా కొంతమందికి చూస్తే మనమేమో ఇల్లు చాలా హైట్ కట్టుకుంటాం, మన వెనకాల వాళ్ళు చాలా డౌన్ ఉంటారు. అది కూడా మనకు దోషమేనమ్మా. అందుకనేనమ్మా పరిసరాల ప్రభావము, వాతావరణ ప్రభావము, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము అంటే వీటిని అన్ని ఆలోచన చేసి మనము ఆ లెవెల్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే చాలా మంది అంటే ఎత్తులో ఉండాలని చెప్పేసి, అందరికంటే ఎత్తులో ఉండాలని చెప్పేసి హైట్ కట్టేస్తున్నారు బాగా, క్షేత్రం అంటే భూమి కంటే. అంటే తన పరిసరాల కన్నా అధిక ఎత్తులో ఉన్న ఇల్లు కూడా కలిసి రాదమ్మా. అలాంటి ఇంటిలో ఏంటంటే అకాల మరణాలు, సూసైడ్ చేసుకోవడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయమ్మా. అందుకని ఎత్తుపల్లాలు అనే విషయంలో ఈ లెవెల్స్ అంటారు, చాలా ఆలోచించి చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తొందరపడి ఎత్తు పెంచుకుంటూ పోతుంటే పక్క వాళ్ళు ఏమవుతున్నారు కూడా ఆలోచన చేసుకోవాలి కదమ్మా. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనం బాగుండాలి, మన పక్కింట్లో కూడా బాగుండాలనే ఒక మంచి ఆలోచనతో లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ పోతే ఎవరికి ఇబ్బందులు రాదు. ఒకవేళ ఇలాంటి పొరపాటు చేసి ఉండే వాస్తు దోషం నుంచి మేము కూడా తప్పించుకోలేమమ్మా. ఎవరైనా వాస్తు దోషం నుంచి మనం తప్పించుకోలేము. వాస్తు పురుషుడు పీడిస్తూనే ఉంటాడు, మనం అనుభవిస్తూనే ఉంటాం. కాకుంటే అలాంటి దోషాలని కూడా మనం అష్టాదిగ్బంధన అనే ఒక మహాకార్యము ద్వారా నివారణ చేసుకోవచ్చు.